వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. ఈరోజు నేను ఎండు చేప ఎలా వేయించాలో చెప్తాను. దీన్నే ఉప్పు చేప అని కూడా అంటారు. మేము తాటాకు చేప అని కూడా అంటామండి మా నెల్లూరు సైడు. ఇది అంటే డ్రై ఫిష్ ఇంగ్లీష్లో అయితే. ఇవి నేను 4 పీసెస్ తీసుకున్నానండి. ఇవి మేము 1 కేజీ అలా తెచ్చుకొని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని స్టోర్ చేసేసుకొని అప్పుడప్పుడు ఇలా వేయించేసుకుంటూ ఉంటాము. ఇట్లా నేను 4 పీసులు అయితే చాలు మాకు. ఈ ఎండు చేప లేదా ఉప్పు చేపని ఇట్లా నీళ్ళల్లో కొంచెం సేపు నానపెట్టండి, ఒక 2 మినిట్స్. దానిపైన ఉండే వాళ్ళు ఎండపెట్టుంటారు కదా ఉప్పేసి, అదంతా కూడా వచ్చేస్తుంది. ఇది క్లీన్ చేసుకోకపోతే చేప పెద్ద టేస్ట్గా రాదు, అంటే వేయించినా కానీ మనకి తినేటప్పుడు అంత టేస్ట్గా రాదండి. ఇది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి. ఈ ఎండు చేప వేయించడానికి ఇట్లా కొంచెమే ఆయిల్ వేసుకోండి. మళ్ళీ ఆ ఆయిల్ ఇట్లా వేయించుకునే దానికి 2 టైమ్స్కే యూజ్ అవుతుంది. ఇట్లా కొంచెం ఫ్రై ప్యాన్ పెట్టేసేసుకొని ఇక్కడి నుంచి మటుకు మనం అంటే తొందరగా టర్న్ చేసేసుకుంటూ రావాలి, ఎందుకంటే అవి మాడిపోతాయి. సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. ఇట్లా ఈ ఎండు చేప లేదా ఉప్పు చేపని ఈ విధంగా వేయించేసుకుంటానండి. ఇది పప్పులోకైనా, సాంబార్లోకైనా, ఆకుకూర పప్పులోకైనా, పులుసులోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు. ఇది నేను ఓన్లీ కుకింగ్ బిగినర్స్కి చూపిస్తున్నాను. నేను కూడా కొత్తలో నాకు వేయించడం రాదు. ఇలా వీడియోస్ చూసే నేను కూడా వేయించడం నేర్చుకున్నాను. ఇంకా అయిపోయిందండి. ఈ నూనెని పక్కన పెట్టేసుకొని కొంచెం నూనె తీసుకోవాలి, దాంట్లోకి తీసుకొని దీంట్లో ఉప్పు వేయకూడదు. ఆల్రెడీ దీని పేరే ఉప్పు చేప లేదా ఎండు చేప అంటారు కదా. ఇది కొంచెం పసుపు, మీకు ఎంతైతే కారం కావాలో అంత కారం వేసేసుకొని వెంటనే తీసేసేయాలండి. అవి 2 పసుపు ఉప్పు మాడిపోతాయి. ఇంకా మనం వేయించుకున్నాం కదా ఈ ఎండు చేప లేదా ఉప్పు చేప లేదా తాటాకు చేపని అటు ఇటు టర్న్ చేసేసేయాలి. అయిపోయిందండి. ఇంకా ఎండు చేపని, ఉప్పు చేపని లేదా తాటాకు చేపని వేయించేశాను. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఒకసారి నేను చేసిన మెథడ్లో ట్రై చేయండి. కుకింగ్ బిగినర్స్కి చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం నేను ఇవి ప్రిపేర్ చేశానండి, ఈ ఎండు చేప ఫ్రైని. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఇది నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.